హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగున్నారా? దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఇవాళ అయితే ఒక బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇంక ఈ మధ్య రెసిపీస్ అయితే ఏం షేర్ చేయలేదండి, బ్లాగ్సే షేర్ చేస్తున్నాను. సో కొంచెం బోరింగ్గా ఉంటుందేమో, బట్ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. మేము ఎలా చేసాము ఏంటి అనేది ఈ బ్లాగ్లో మీకు తెలుస్తుంది. అంటే మనకి సంక్రాంతి ముందు షూట్ చేసిన వీడియోస్ అండి ఇవి. నాకు టైం కుదరక చేయక ఇంక నేను ఎడిట్ చేసి అప్లోడ్ చేసేది లేక నిదానంగా ఒక్కొక్కటి ఎడిట్ చేస్తూ మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇంక ఇది వచ్చేసి 2 డేస్, అంటే సంక్రాంతికి 2 డేస్ ముందే మేము ఇంటికి బయలుదేరామన్నమాట. కొంచెం ఊర్లో పనులు అవి ఉన్నాయి, పర్సనల్ పనులు. సో అవి చూసుకుందాం అనేసి చాలా రోజులు అయిపోయింది ఊరు వెళ్ళాక, ఫ్యామిలీ మొత్తం వెళ్ళాక. దగ్గర దగ్గర ఒకసారి ఏదో ఫంక్షన్ ఉంటే మా మరిది బాబుది పుట్టినరోజులు ఉంటే వెళ్ళేసి వచ్చాము. ఇంకా అంతే అండి. తర్వాత అయితే ఊరు వెళ్ళలేదన్నమాట. సో కొంచెం పనులు అవన్నీ ఉన్నాయి. ఆ పనులు అవన్నీ చూసుకోవాలంటే వర్కింగ్ డేస్‌లోనే ఎళ్ళాలి. మళ్ళీ బ్యాంకులు ఇవన్నీ హాలిడేస్ వస్తాయి కదా! సో అందుకనేసి 2 డేస్ ముందే మేమైతే బయలుదేరాము. ఇంక ఇక్కడ అదే జరుగుతుందనమాట. ఏమేమి తీసుకెళ్ళాలా, కొన్ని ఉంటాయి గదా! ఆధార్ కార్డ్స్ ఇవి అవి అవసరం ఉండేవన్నీ ఎక్కడున్నాయి ఏంటి అవన్నీ తీసైతే గన ఎత్తిపెట్టుకుంటూ ఉన్నాము. ఇంకా అలాగే బట్టలు మొత్తము పండగ స్టిచ్ చేసినవి అవి ఇవి అన్నీ తీసి బయట అయితే పెట్టేసి కూర్చోన్నాను. మా మా వారైతే గన తిడుతూ ఉన్నాడు. అన్నీ తీసి బయట పెట్టావు, అవి సర్దేది ఎవరు? ఇంకా మా వారు ఏం చేస్తున్నాడంటే అన్ని స్లిప్స్ అవి ఇవి ఉంటాయి కదా, అవి చూస్తే అవి సర్దుతున్నాడు. నేను సర్దుతాలే బట్టలు కొద్దిసేపు ఉన్న తర్వాత అనేసి నేనైతే గన కూర్చొని ఇయర్ రింగ్స్ అనేది చేంజ్ చేసుకుంటున్నాను. ఇంకా మనం ఎక్కడైనా ఊరు వెళ్తున్నామంటే కంపల్సరిగా ఆడవాళ్ళము కొంచెము ఇదిగానే ఉంటాం కదా, ఏమేమి కావాలా ఏంటి అనేసి. ఇంకా నేను ఇయర్ రింగ్స్ చేంజ్ చేసుకున్న తర్వాత ఏవే బట్టలు కావాలి అవన్నీ తీసి ఇలా మంచం మీద అయితే ప్రదర్శనలాగా పెట్టేశాననమాట. ఇది మంచమేనా లేకుంటే ఇంకేమైనా ప్రదర్శిస్తున్నావా అనేసి మా వారు తిడుతూ ఉన్నారు. సో ఇంకా ఏమేం కావాలి, ఇంకా నేను అక్కడక్కడ కొన్ని కొన్ని క్లిప్సే షూట్ చేశానండి, ఎక్కువ అయితే ఏం తీయలేదనమాట. ఇంకా మేమైతే గిన ఇది వచ్చేసి సండే అండి. అంటే మనకి సంక్రాంతి వచ్చేసి బుధవారం భోగి వచ్చింది కదా! ఇది సండే రోజు నైట్ అయితే మేము ఇక్కడి నుంచి బయలుదేరాం. నైట్ అంటే నైట్ ఏం కాదండి, 4 ఆ టైంలో అయితే బయలుదేరాము. ఇక్కడి నుంచి ఇంకా మా ఊరికెళ్ళేసరికి దగ్గరగా 7 ఆ టైం అయిపోతుంది. లాంగ్ జర్నీ అనమాట. దగ్గర దగ్గర 15 అవర్స్ వస్తుంది. సో కొంచెం లాంగ్ జర్నీ, అందుకే వెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది ఇక్కడి నుంచి. ఇంకా మేమైతే ఆ రోజు నైటే బ్యాగులు అయితే సర్దేశాను. ఇంకా నెక్స్ట్ డే పిల్లలకి ఏమేమి కావాలి అవన్నీ అయితే సర్దేసుకున్నాను. ఫుడ్ వచ్చేసి పప్పు, అన్నం చేశాను. ఇంకేం చేయలేదు. జర్నీలో ముందుగానే నాకు వామిటింగ్స్ ఎక్కువ అండి. అసలు జర్నీ అంటేనే పడదు. ఇంట్లో ఉండమంటే ఏమంటారు, కూర్చొని పప్పు, అన్నం, పచ్చడన్నం తినమని ఉంటానని గానీ, జర్నీ చేయాలంటే నాకు ఎక్కలేని ఇది వస్తుందనమాట. సో ఇంకా నేను ఇదే చెప్తున్నాను. బస్ స్టాండ్‌లో కూర్చొనుంటే మా పాప వీడియో షూట్ చేస్తూ ఉంటే ఏసీ బస్ వచ్చిందనమాట. బేసికల్లీ విజయవాడ బండి, ఏసీ విజయవాడ బండి వచ్చింది. తొందరగా ఒక 2 అవర్స్‌లో అయితే వెళ్ళిపోదామని మా వారు చెప్తున్నారు, వెళ్దామా అంటే నేను రాను అని తల ఊపుతున్నాను. మా పాప వచ్చేసి "ఇంక ఏ దానికొస్తావు మమ్మీ నువ్వు, ఈడనే ఉండు మేము వెళ్ళిపోతామని" నాకు చెప్తూ ఉంది తనైతే గిన. ఏంటి అంటే నాకు వామిటింగ్స్ అయితాయండి జర్నీ చేసేటప్పుడు. సో ఏసీ బస్‌లో ఎట్లా విండోస్ అవి ఏవి ఓపెన్ చేయనివ్వరు, కవర్ ఇస్తారు. గలీజ్‌గా ఉంటుంది గదా! సో అందుకనేసి నేను రాననే చెప్తున్నా ఇక్కడైతే గిన. ఇంక ఎంతసేపటికి బస్సులయితే రానే రాలేదు. అసలు దగ్గర దగ్గర మేము బస్ స్టాండ్‌కెళ్ళేసి ఒక 45 మినిట్స్ అయితే అక్కడే కూర్చున్నాము. ఆ తర్వాత ఒక బస్సొచ్చింది. ఇంకా ఆ బస్సయితే ఎక్కేసాము. ఇక్కడ చూస్తున్నారు గదా! ఇంకా పండగ 2 రోజులు ఉందనంగా ఎంత జనమున్నారంటే ఈ బస్ స్టాండ్ పక్కనే శుభమస్తు అండ్ చెన్నై షాపింగ్ మాల్ 2 ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, మీరే చూడండి రష్ ఎలా ఉందో. అసలు దాన్ని చూసి ఏమన్నా జాతర జరుగుతుందా అనుకుంటారు కంపల్సరీగా. అంత రష్ ఉందండి. ఎక్కడ లేని రాజమండ్రిలో ఉన్న జనాలంతా ఈ షాపింగ్ మాల్‌లోనే ఉన్నారేమో అన్నంత ఇదిగా ఉన్నింది. ఇంకా ఆఫర్స్ పెట్టారు. లక్కీ డ్రా, సిల్వర్ కాయిన్స్ ఇలా పెట్టారు కాబట్టి జనాలైతే ఏమంటారు, పోటెత్తినట్లు అయిపోయిందండి షాపింగ్ మాల్స్‌కైతే గిన. నాకైతే గిన భలే అనిపించిందనమాట. నేనెప్పుడు చూడలేదు. హైదరాబాద్‌లో ఉన్నాను గానీ ఇంత రష్ ఎప్పుడు చూడలేదు. అంటే ఇది ఆంధ్రాలో మనకి సంక్రాంతి బాగా చేస్తారు గదా! సో ఆ షాపింగ్ అయిందానా అసలు జనాలున్నారండి. అంత ఘోరంగా ఉన్నారు. మీ సైడ్ గూడా ఇలా ఉన్నారా ఏంటి అని నాకైతే గన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే గన బస్సయితే ఎక్కేసాము. ఆల్మోస్ట్ నాకైతే వామిటింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. 1-2 టైమ్స్ అయితే చేసేసుకున్నాను. ఇంకా మళ్ళీ అక్కడక్కడ కొంచెం వీడియో అయితే తీస్తున్నాననమాట. మా పాప "మమ్మీ మనం ముందుగానే ఏసీ బస్ ఎక్కించుంటే తొందరగా వెళ్ళిపోయేవాళ్ళం గదా విజయవాడ" అంటుంది. సో నేను చెప్తున్నాను, "సర్లే నాన్న, ఏదైతే ఏమి టైమ్ టు టైమ్ అయితే మనం వెళ్తాంలే. నువ్వు ఫీల్ అవ్వకు, తొందరగా వెళ్తాంలే. రేపు మార్నింగ్ కల్లా ఊర్లో దిగేస్తాంలే" అని చెప్తూ ఉన్నాను ఇక్కడ. ఇంకా చూసారు గదా, రాజమండ్రి దాటిన తర్వాత ఈ వ్యూ అయితే చాలా బావుంటుందనమాట. మనకు గోదావరి వ్యూ వస్తుంది.
బ్రిడ్జ్ పైన వెళ్ళేటప్పుడు. బట్ ఏమంటారు, చీకటి అయిపోతుంది కాబట్టి అంత క్లారిటీగా రాలేదనమాట నాకు. లేదంటే చాలా బాగుంటుంది చూడడానికి వ్యూ వెళ్ళేటప్పుడు. సో అక్కడక్కడ కొంచెం అయితే షూట్ చేస్తూ ఉన్నాను. ఇంకా మేమైతే గన రాజమండ్రి నుంచి దగ్గర దగ్గర 5:30, 6 ఇక్కడే అయిపోయింది మాకైతే గన. ఇంక బయలుదేరింది బస్సు. తర్వాత విజయవాడకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మా ఊరు బస్సు. అక్కడి నుంచి మేము టికెట్లనేది రిజర్వేషన్ చేయించుకున్నాం. డైరెక్ట్‌గా మా ఊరికి రాజమండ్రి నుంచి అయితే లేదండి. సో విజయవాడ వెళ్ళాలనమాట. ఇంక నా ఫేస్ చూస్తున్నారు గదా ఎలా ఉందో. అసలు వామిటింగ్ చేసుకొని ఏదేదో అలా ఉందండి నాకైతే. ఎప్పుడెప్పుడు దిగిపోదామా? ఎప్పుడు స్నానం చేసి ఏదో ఒకటి బ్రేక్‌ఫాస్ట్ చేద్దామా అన్నంత ఇదిగా ఉండింది. ఇంకా విజయవాడలో అయితే గన ఒక ఇడ్లీనేమో తిన్నాను. ఇంక ఏం తినలేదు. తర్వాత అయితే వామిటింగ్స్ కాలేదు. విజయవాడ బండెక్కినప్పటి నుంచి వామిటింగ్స్ అయితే ఏం కావాలేదండి. ఇంకా చూసారు గదా! ఇదొచ్చేసి నంద్యాల. నంద్యాల దగ్గర అప్పుడప్పుడే తెల్లవారుతుంది. అసలు మంచిగా ఉండింది వ్యూ అయితే గిన. పొలాలు, చెట్లు, ఆ చెట్ల మధ్యలో నుంచి ఆ సూర్యుడు ఉదయిస్తూ ఉన్నప్పుడు అసలు చూడడానికి చాలా మంచిగా అనిపించిందనమాట. ఇంకా అప్పటికి కొంచెం కొంచెం మసక మసక చీకటి అంటారు కదా! అలా ఉందనమాట. ఇంక ఇప్పుడొచ్చేసి అక్కడ మా నంద్యాల సైడ్ అయితే గిన వరి నాట్లు వేస్తూ ఉన్నారు. అంటే సెకండ్ టైమ్ అనమాట. ఫస్ట్ టైమ్ వేసినది కోసి సంక్రాంతి పండగకైతే కోసి ఇంటికి తెస్తారు కదా! ఆ కొత్త బియ్యంతోనే పరమాన్నం చేసి దేవునికైతే నివేదిస్తారండి మా సైడ్ అయితే గిన. మీకు ఎలా చేస్తారని నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఇక్కడైతే గిన అదే చూపిస్తూ ఉన్నాను మీతో. ఇంకా ఆల్మోస్ట్ మా ఊరికైతే వచ్చేసామండి. వచ్చేసామని ఆనందమేమో గానీ, ఇంత దూరం జర్నీ చేసి వచ్చేసరికి ఉన్న ప్రాణం కాస్త పోయిందని అని చెప్పొచ్చు. ఇంకా మీది ఎంతమందికి ఐడియా ఉందండి? నందవరం చౌడేశ్వరి అమ్మవారనమాట. చాలా ఫేమస్ టెంపుల్. ఎంతో ఇదిగా ఉంటుంది. అమ్మవారైతే గనక చాలా బావుంటుందండి. ఒక్కసారేమో చూశాను. మళ్ళీ మళ్ళీ చూడలేదు. ఇంక ఎప్పుడైనా ఏదో ఇలా బస్సులో వెళ్ళేటప్పుడు మాత్రమే చూస్తాను. పెళ్ళైన కొత్తలో ఒక్కసారేమో ఎళ్ళాను. తర్వాత ఎళ్ళలేదు. నందవరం చౌడమ్మ అండ్ కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి మా ఊరికి దగ్గరలో ఉంటారు. చాలా మహిమ గల దేవతలనమాట ఈ సుబ్రహ్మణ్య స్వామి, చౌడమ్మ. చాలా మంచిగా ఉంటుందండి చూడడానికి గూడా. సో ఇంకా వెళ్తూ వెళ్తూ అక్కడైతే కొంచెం క్లిప్స్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ ఒక కథ గూడా ఉందండి. బట్ నాకు బేసికల్లీ పెద్దగా తెలియదనమాట. ఏదో ఫ్రూట్ ఏమంటారు? ఏదో లోపల ఫ్రూట్స్‌ది చెట్టు ఉంటుంది. దాని పేరు నాకు సడెన్‌గా రాలేదు గానీ, దాని గురించి తెలుసుకొని చెప్తాలెండి. సో, అది పక్కన పెట్టేస్తే, ఇంకా బేసికల్లీ ఫైనల్‌గా మా ఊరికైతే వచ్చేసాము. ఇంక మేము దిగేసరికి 7 ఆ టైం అయిపోయిందనమాట ఊర్లో. మళ్ళీ అక్కడి నుంచి ఆటో తీసుకొని వెళ్ళాలండి. ఇన్ని బస్సులు, ఇన్ని ఆటోలు అంటే ఒక ఆటో, 2 బస్సులు మారితే గాని మా ఊరికెళ్ళలేము. ఇంతకుముందు హైదరాబాద్‌లో అయితే అక్కడ ఎక్కామా, ఇక్కడ దిగామా. అక్కడ 12కి ఎక్కినా సరే మా ఊర్లో అయితే గనుక మా ఊర్లో రోడ్డు మీదనే బస్సు ఆగుతుందనమాట. 4 కల్లా దిగేస్తాను. ఒక్కరమొచ్చినా భయం లేకుండా వెళ్ళొచ్చు మా ఊరికైతే హైదరాబాద్ నుంచి. బట్ ఇక్కడి నుంచి కొంచెం లాంగ్ అనే చెప్పొచ్చు. ఇంకా మా ఊరి పొలాలు ఇవన్నీ చూసారు గదా! సో, ఇది ఎంతమందికి తెలిసి ఉంటుందో గెస్ చేసి నాతో అయితే గనుక షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే ఇవాల్టి వీడియో అయితే గనుక ఎలా ఉంది ఏంటి అని నాతో షేర్ చేసుకోండి. కనీసం కొంచెమన్నా నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బై బై. టేక్ కేర్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై.